వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఇంగ్లీష్ ట్రైనర్. ఈ వీడియోలో మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్ ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ సెంటెన్స్ కి ఈ టెన్స్ కి స్ట్రక్చర్ ఎలా రాస్తాం? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్టివ్ అని రాస్తూ ఉంటాం. ఇక్కడ సబ్జెక్ట్స్ ఏంటి? సింగులర్ సబ్జెక్ట్స్ చూద్దాం. సింగులర్ సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్ అంటే జనరల్గా ఎవరైతే పని చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తిని సబ్జెక్ట్ అంటాం. సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చేసి హీ, షీ, ఇట్, ఏదైనా ఒక పేరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాము, సీత, ఇంకా డాగ్ అని రాస్తా ఉన్నాను. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇట్ సైడ్ మనం ప్లూరల్ సబ్జెక్ట్స్ రాసుకుందాం. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఇది ఎలా రాస్తాం? ఐ, వి, యు, దే అని చెప్పేసి మనం ప్లూరల్ సబ్జెక్ట్స్ రాస్తా ఉన్నాం. ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్లూరల్ అంటాము, ఒకరే వ్యక్తి ఉన్నప్పుడు సింగులర్ అంటాం. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఐ అనేది సింగులర్ కదండి, మళ్ళీ ఇక్కడ ఎందుకు రాశారు అంటే, ఐ అనేది ఇంగ్లీష్లో మొనార్క్, అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఐ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్లో రాస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్ట్రక్చర్ ఏమనుకున్నాం? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్టివ్ అనుకున్నాం. సో దీని బేస్డ్గా ఫర్ ఎగ్జాంపుల్ హీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ అన్నాను. హీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ. ఇక్కడ గోస్ అని రాశాను. ఈ గోస్ అనేది ఏంటి అసలుకి అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తే జనరల్గా వర్బ్ ఫార్మ్స్ గురించి ఒక చిన్న క్లారిటీ తెచ్చుకుందాం. గో, వెంట్, గోన్, గోయింగ్, గోస్. దీన్ని వచ్చేసి మనము V1 అంటున్నాం, V2, V3, V4, V5. అంటే V అంటే వర్బ్ అని అర్థం. సో వర్బ్ అనేది V1, V2, V3, V4 అండ్ V5. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా రాయాలి అని అంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు, లేదంటే రాము, సీత, డాగ్ వచ్చినప్పుడు మనము V5 రాస్తా ఉన్నాము, అంటే ఇక్కడ గోస్ రాస్తాము. అదేవిధంగా ఐ, వి, యు, దే అని ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనము V1 రాస్తాము, అంటే జనరల్గా గో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ అన్నాను. సో ఇక్కడ గో రాశాను, ఇక్కడ వచ్చేసరికి గోస్ రాశాను. ఎందుకు అనంటే హీ, షీ, ఇట్, రాము, సీత, డాగ్ వచ్చినప్పుడు V5 రాయాలి. V5 ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు V1 రాయాలి. ఇంకా రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇంకా క్లారిటీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ బార్క్స్ ఎవ్రీడే అన్నాను. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? కుక్క ప్రతిరోజు మొరుగుతూ ఉంది అని చెప్పేసి. ఇక్కడ బార్క్స్ అన్నాను. ఓకే, ఇక్కడ V5. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము వర్బ్ ఫార్మ్స్ ఇలా రాసుకుందాం. 5 వర్బ్ ఫార్మ్స్. ఫస్ట్ వన్ బార్క్, సెకండ్ వన్ బార్క్డ్, బార్కింగ్, బార్క్స్. ఇది వచ్చేసి V1, V2, V3, V4 అండ్ V5. డాగ్ బార్క్స్ ఎవ్రీడే, ఇక్కడ ఏం రాయాలి? V5 రావాలి అనుకున్నాము. సో V1, V2, V3, V4, V5 కాబట్టి ఈ V5 రాస్తాం ఎక్కడ? డాగ్స్ తర్వాత. ఇక్కడ చూడండి, యు ప్లే క్రికెట్ అన్నాను. యు ప్లే క్రికెట్. ఎందుకు ప్లే రాసాము అంటే మళ్ళీ ఒకసారి మనం వర్బ్ ఫార్మ్స్ చూద్దాం. ప్లే V1, ప్లేయిడ్ V2, ప్లేయిడ్ కూడా V2, నెక్స్ట్ ప్లేయింగ్ V4 అవుతుంది, ప్లేస్ కాస్త V5 అవుతుంది. సో ఫైనల్గా యూ ప్లే క్రికెట్ అన్నాను. ఇక్కడ ప్లే అనేది ఏంటి? V1. సో ఇక్కడ ఏం చేసాం? V1 రాసాము. సో సింపుల్గా ఏం చేస్తాం మనము?
సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హీ, షీ, ఇట్, రాము, సీత, డాగ్, మార్కర్, పెన్, డస్టర్ ఏదైనా ఒక పేరు రాయండి. రాసినప్పుడు మనము V5 రాయాలి. V5. అదేవిధంగా ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఏం రాయాలి? V1 రాయాలి. సో ఈ కాన్సెప్ట్ నేర్చుకొని మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా రాసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఏదైనా ఒక పని రెగ్యులర్గా చేస్తే దాన్ని రెగ్యులర్ యాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు బెడ్ at 10 PM ఎవ్రీ నైట్ అన్నాను. అంటే ప్రతిరోజు నేను 10 గంటలకి నిద్రపోతాను అని చెప్పేసి రెగ్యులర్గా జరుగుతుంది, హ్యాబిట్గా. కాబట్టి దాన్ని మనము రెగ్యులర్ యాక్షన్స్ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వేకప్ at 6 AM ఇన్ ద మార్నింగ్ అన్నాను. ఇది కూడా ఒక రెగ్యులర్ హ్యాబిట్. నెక్స్ట్ చూడండి, ఐ బ్రష్ మై టీత్ డైలీ. ఇది కూడా రెగ్యులర్ యాక్షనే. నెక్స్ట్, సో ఈ విధంగా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా రాసుకోవచ్చు. రెగ్యులర్ యాక్షన్స్ లేదంటే హ్యాబిచువల్ యాక్షన్స్, హ్యాబిట్గా. ఇప్పుడు నేను టీత్ అంటే పళ్ళు తోముకోవడం అనేది రెగ్యులరా హ్యాబిటా? రెండు. రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, అది నా హ్యాబిట్ కూడా. నా హ్యాబిట్ కూడా ఎప్పుడు నైట్ 10 గంటలకు నిద్రపోవడం, దాంతోపాటు పొద్దుగాల 6 గంటలకు లేవడం, అది నా హ్యాబిట్. దాంతోపాటు రెగ్యులర్ హ్యాబిట్ కూడా. రెగ్యులర్గా రెండు కూడా, హ్యాబిచువల్ యాక్షన్ అండ్ రెగ్యులర్ యాక్షన్, ఇవి రెండు కూడా 3. సెకండ్ వన్ చూడండి, న్యూస్ పేపర్ హెడ్లైన్స్. సో జనరల్గా మనం న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం. ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కానీ ఏ న్యూస్ పేపర్లో అయినా కానీ అక్కడ ఇచ్చేవి అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మోడీ లీవ్స్ టు UN అని న్యూస్ పేపర్లో హెడ్లైన్ ఇచ్చారు. అంటే నరేంద్ర మోడీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి వెళ్తా ఉన్నాడు అని చెప్పేసి, లీవ్స్ వెళ్తా ఉన్నాడు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా విన్స్ వరల్డ్ కప్. ఇండియా విన్స్ వరల్డ్ కప్. ఇక్కడ చూడండి, గో, వేక్, బ్రష్, లీవ్స్, విన్స్. V1, V5. మోడీ అనే పర్సన్ హీ, షీ, ఇట్లో భాగం. ఇట్ అని ఇండియా అనేది ఇట్ వచ్చినప్పుడు మనం V5 వాడాలి. V5 వాడాం. మోడీ హీ, షీ, ఇట్లో భాగం. V5 వాడాం. ఐ వచ్చినప్పుడు V1 రాయాలి అనుకున్నాం. IVU దే వచ్చినప్పుడు V1 రాయాలి. కాబట్టి V1. మోడీ ఇండియా వచ్చినప్పుడు V5 రాస్తా ఉన్నాం. ఎందుకంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు V5 రాయాలి అని మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. రైట్. సో ఫైనల్గా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాము? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తాము. నెక్స్ట్ చూడండి, కామెంటరీ. మీరు క్రికెట్ కామెంటరీ కావచ్చు, వాలీబాల్, ఫుట్బాల్, ఏ కామెంటరీ అయినా చూడండి, ఆ కామెంటరీ మొత్తం కూడా మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ధోని hits the ball and it reaches the boundary line. Dhoni hits the ball and it reaches the boundary line. ఇక్కడ hits V5, reaches V5. ఎందుకంటే ఇక్కడ ఇట్ వచ్చింది, ఇక్కడ ధోని అనే పర్సన్ కాస్త హీ అనే పర్సన్, కాబట్టి V5 రాస్తా ఉన్నాం అక్కడ. సో ఈ విధంగా క్రికెట్ కామెంటరీ, ఏ కామెంటరీ చూసినా మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది. నెక్స్ట్, యూనివర్సల్ ట్రూత్స్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న యూనివర్సల్ ట్రూత్స్. ఫేమస్ యూనివర్సల్ ట్రూత్ ఏంటి? సన్ రైజెస్ ఆన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఆన్ ద ఈస్ట్. దాంతోపాటు సన్ సెట్స్ ఆన్ ద వెస్ట్, ఆన్ ద వెస్ట్ సైడ్. సో ఇక్కడ సన్ రైజెస్ V5, సెట్స్ SETS V5. సన్ అనేది మనం జనరల్గా ఇట్ కింద తీసుకుందాము. సో సన్ రైజెస్ ఆన్ ద ఈస్ట్, అదొక యూనివర్సల్ ట్రూత్.
ఎప్పటికీ 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా సన్ అనేది అదే డైరెక్షన్లో ఈస్ట్ సైడ్లోనే రైజ్ అవుతుంది, వెస్ట్ సైడ్లో సెట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం యూనివర్సల్ ట్రూత్స్గా భావిస్తాం. నెక్స్ట్ చూడండి, సైంటిఫిక్ ట్రూత్స్. ఏంటి ఆ సైంటిఫిక్ ట్రూత్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా సైంటిఫిక్ ట్రూత్స్ అంటే మీకు నెక్స్ట్ సెకండ్ మీ మైండ్కి వచ్చే ఎగ్జాంపుల్ ఏంటి? ఏం ఎగ్జాంపుల్ మీ మైండ్కి వస్తూ ఉంది నెక్స్ట్ సెకండ్? సో జనరల్గా వాటర్ బాయిల్స్ అట్ 100 degrees సెంటిగ్రేడ్. సో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కనుక తీసుకుంటే లేదంటే సైంటిఫిక్ ట్రూత్స్ కనుక తీసుకుంటే వాటర్ బాయిల్స్ అట్ 100 degrees సెంటిగ్రేడ్. ఓకే, ఇక్కడ బాయిల్స్ అంటే V5 రాస్తా ఉన్నాం. నెక్స్ట్ వాటర్ ఫ్రీజెస్ at 0 degrees సెంటిగ్రేడ్. ఫ్రీజెస్ అనేది మళ్ళీ ఇక్కడ V5 రాస్తా ఉన్నాం. ఎందుకలా? వాటర్ అనేది ఒక ఇట్గా తీసుకుందాం. ఇక్కడ హీ షీ ఇట్ వచ్చినప్పుడు V5 రాయాలి కాబట్టి వాటర్ అనేది ఇట్. కాబట్టి సింపుల్గా మనం V5తో రాస్తూ ముందుకెళ్తా ఉన్నాం. నెక్స్ట్ చూడండి, ప్రోవర్బ్స్. ఏంటి ప్రోవర్బ్స్? ప్రోవర్బ్స్ అంటే తెలుగులో సామెతలు అని. సామెతలు వచ్చినప్పుడు సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో క్వశ్చన్ పేపర్లో ఫైండ్ అవుట్ ద ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని ఇచ్చారనుకోండి. ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ సెంటెన్స్ అంటున్నారు. అంటే ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ ఏంటి? మేము ఇంతవరకు ఎప్పుడు చదువుకోలేదు అని అనుకోవద్దు మనం. ఎందుకు అనంటే ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్కే ఉన్న ఇంకొక పేరేంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ప్రజెంట్ ఇండెఫినెట్ అంటున్నారు, ప్రజెంట్ ఇండెఫినెట్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ పాస్ట్ టెన్స్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తాం అంటే పాస్ట్ ఇండెఫినెట్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం? ఫ్యూచర్ ఇండెఫినెట్ టెన్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని కాస్త ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అంటున్నాం. రైట్. సో ఇక్కడ ప్రోవర్బ్స్ అంటున్నాం అంటే సామెతలు. ఈ సామెతల్ని ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, an apple a day keeps doctor away. అంటున్నాను. an apple a day keeps doctor away. ఇక్కడ keeps కాస్త V5. సో జనరల్గా ఈ సెంటెన్స్ మొత్తం కూడా ఏ టెన్స్లో ఉంది అని అంటే జనరల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. రైట్. నెక్స్ట్ చూడండి, ఫిక్స్డ్ యాక్షన్స్. ఏవైనా ఫిక్స్డ్ యాక్షన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, రాజధాని ఎక్స్ప్రెస్ లీవ్స్ at 6 AM every day. ఓకే, రాజధాని ఎక్స్ప్రెస్ లీవ్స్ at 6 AM every day అన్నాను. అంటే ప్రతిరోజు ఫిక్స్డ్ అనమాట. అది ఫిక్స్డ్ అయిపోయింది. ఎన్ని గంటలకు లీవ్ అవుతుంది? 6 o'clock లీవ్ అవుతుంది. సో ఆ విధంగా ఫిక్స్డ్ యాక్షన్స్ ఏ ఉన్నా కానీ మనం జనరల్గా సింపుల్ ప్రజెంట్ టెన్సే వాడతాం అక్కడ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ వెళ్తాం ఫిక్స్డ్ ఎగ్జాంపుల్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ ఇండియా ప్లేన్ arrives at 10 AM in the morning. ఓకే, ఎయిర్ ఇండియా ప్లేన్ అరైవ్స్ at 10 AM in the morning. ఇక్కడ ఎయిర్ ఇండియా ప్లేన్ అరైవ్స్ అనేది ఏంటి? ఇక్కడ V5. లీవ్స్ అనేది ఏంటి? ఇక్కడ V5. సో ఎందుకు ఇక్కడ రాజధాని ఎక్స్ప్రెస్ అన్నాను? రాజధాని ఎక్స్ప్రెస్ కాస్త ఇట్గా తీసుకుందాము. నెక్స్ట్ ఎయిర్ ఇండియా ప్లేన్ అన్నాను, ఇది కూడా మనం ఇట్గా తీసుకుంటాం కాబట్టి V5 రాస్తా ఉన్నాం. హీ షీట్ వచ్చినప్పుడు V5 రాయాలి. ఎక్కడ? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఉన్న ఇంకొక పేరు ఏంటి అంటే ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని గుర్తుపట్టడానికి మనకేమైనా క్లూ వర్డ్స్ ఉంటాయా అంటే అదేంటో ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో టెన్సెస్కి ప్రతి టెన్స్ కూడా స్పెసిఫిక్ క్లూ వర్డ్స్ ఉంటాయి. ఆ క్లూ వర్డ్స్ కనుక మనకు తెలిసాయనుకోండి నెక్స్ట్ సెకండ్ మనం సింపుల్గా క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
క్లూ వర్డ్స్ వచ్చేసి యూజువల్లీ, జనరలీ, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, సెల్డమ్, ఆఫన్, నెవర్, దాంతోపాటు ఒకేషనలీ, ఇవన్నీ కూడా క్లూ వర్డ్స్. ఇవి ఎలా హెల్ప్ అవుతాయి క్వశ్చన్ ద్వారా చూద్దాం. షీ డాష్ టు హర్ విలేజ్ ఎవ్రీ మంత్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, గో, గోయింగ్, గోస్, వెంట్ అని చెప్పేసి. దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి? అయితే ఈ క్వశ్చన్లో ఇక్కడ పైన చెప్పిన వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అంటే సింపుల్గా ఎవ్రీ మంత్ అనే వర్డ్ ఉంది చూడండి. ఎవ్రీ మంత్ అని ఉంది కాబట్టి మనం బండ గుర్తుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్లో ఈ పర్టికులర్ సెంటెన్స్ ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సీత అనేవారు ఎవరు అంటే హీ, షీ, ఇట్. సో హీ, షీ, ఇట్లో సీత ఏంటి అంటే షీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా V5 రాయాలి అనుకున్నాం. రైట్. సీత డాష్ టు హర్ విలేజ్ ఎవ్రీ మంత్ అంటే ఇక్కడ ఆప్షన్ సి వచ్చేసి గోస్. ఎందుకు అంటే ఇది V1, V4, V5, ఇది వచ్చేసి V2. సో V3 ఏంటి? V3 మిస్ అయింది కదా. V3 ఏంటి అని అంటే గోన్. గో, వెంట్, గోన్, గోయింగ్, గోస్. సో జనరల్గా సీత వచ్చినప్పుడు V5 రావాలి. V5 రాస్తా ఉన్నాం. అయితే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా తెలిసింది? ఎవ్రీ మంత్. సెకండ్ క్వశ్చన్ చూడండి. హీ యూజువల్లీ డాష్ టు మై హోటల్ ఆన్ సండేస్. ఈ సెంటెన్స్ దేంట్లో ఉంది అన్నప్పుడు ఇక్కడున్న వర్డ్స్ చూడండి, దీంట్లో ఏమన్నా మ్యాచ్ అయినాయా? యూజువల్లీ. హీ యూజువల్లీ డాష్ టు మై హోటల్ ఆన్ సండేస్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, కమ్, కేమ్, కమ్స్ అని చెప్పేసి. ఇక్కడ కమ్ V1, కేమ్ V2, కమ్ V3, కమ్స్ V5. మళ్ళీ V4 ఏంటి అంటే కమ్మింగ్. సో జనరల్గా యూజువల్లీ అని ఎప్పుడు వాడతాము? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాము. కాబట్టి హీ వచ్చింది. హీ వచ్చినప్పుడు ఏం రావాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు V5 రావాలనుకున్నాం కాబట్టి సింపుల్గా V5. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. కమ్స్. ఇక్కడ హీ ప్లేస్లో ఐ ఉంది. ఐ ఉన్నప్పుడు ఏం చేస్తాం? కమ్ V1. IVU దే వచ్చినప్పుడు V1 రావాలి అనుకున్నాం. నేర్చుకున్నాం కదా మనం ఆల్రెడీ. రైట్, V1. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఐ డాష్ రైస్ ఎవ్రీ డే. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఈట్, ఏట్, ఈటెడ్, ఈటింగ్ అని చెప్పేసి. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటి అనేది ముందు తెలుసుకునే ముందు అసలు ఈ సెంటెన్స్ మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా తెలిసింది? ఎవ్రీడే. సో ఇక్కడ ఎవ్రీడే ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. వండర్ఫుల్. 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఈట్, ఏట్, ఈటెడ్, ఈటింగ్ అని చెప్పేసి. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటి? ఐ. సో ఐ, వి, యు, దే వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఏం రాయాలి? V1 వాడాలి. సో ఈట్ అనేది V1, ఏట్ అనేది V2, ఈటెడ్ నెక్స్ట్ V4, ఈట్స్ V5. సో జనరల్గా ఈటెడ్ అనే వర్డ్ ఉందా? ఆ వర్డ్ లేదు యాక్చువల్లీ. ఓకే, కొంతమంది ఈటెడ్, ఐ ఈటెడ్ ఫుడ్ అంటారు. ఐ ఈటెడ్ ఫుడ్ అనేది తప్పు. సో ఈటెడ్ అనే వర్డ్ లేదు యాక్చువల్లీ. ఓకే, ఈట్, ఏట్, ఈటన్, EATEN, ఈటన్, ఇది V3 కింద మనం తీసుకోవచ్చు. సో ఫైనల్గా V1 ఉంది, V2, V3, V4 అండ్ V5 ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ A, దట్ ఈస్ ఆల్ టుగెదర్ ఈట్. సో ఈ విధంగా మనము క్లూ వర్డ్స్ బేస్ చేసుకొని ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.